అది మేము రెడీ. ఈవిడ బిగ్ బాస్ లో బిగ్ బాస్ ఖుషి ఖుషి బిగ్ బాస్ 9 లో ఎప్పుడు మీరు బిగ్ బాస్ 9 లో మీరు భరణి గారు, మీరు సుమన్ గారు కదా. కిచెన్ లో ముఖానికి ఎక్స్క్యూజ్ మీ, నేను ప్రతిసారి లైవ్ లో వచ్చినప్పుడు ఇదే బట్టలు వేసుకుంటాను. జనాలు నా దగ్గర బట్టలు లేవనుకుంటారు. ఇక్కడ హాయ్ దివ్య చెల్లి, ఎలా ఉన్నా అమ్మా నువ్వు? అనియో 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 క్యూడీ వాట్సాప్ రా. చాలా మంది దివ్య చాలా మంది దివ్యాని కూడా లైవ్ లో తీసుకురండి అని చెప్పి అడిగారు. సే హాయ్ టు ఎవ్రీవన్, అందరికి హాయ్ చెప్పు. హలో ఫ్రెండ్స్, హాయ్. సో సుమన్ నిన్ను తనుజాని కూడా అడుగుతున్నారు, యాడ్ చేసేయండి అందరినీ. మా అన్నయ్య చెప్పాక ఇంకా మాకు ఇదేంటి ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ యాక్సెప్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ దివ్య. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సో ఇంకేంటి? హాయ్ దివ్య, మీరు 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 ఎలిమినేట్ అయినప్పుడు చాలా బాధపడ్డారంటే ఎవరో దివ్య పాపం. స్పెక్స్ పెట్టుకుని ఉన్నారు చూడండి లైవ్ లో. ఇప్పుడు ఆయనే చాలా బాధపడ్డారు పాపం. తర్వాత కూడా చాలా గుర్తు చేసుకున్నారు. పక్కన అంటే నా పక్కన ఇక్కడ ఉన్నారు కదా, ఆయన కూడా బాధపడ్డారు. కానీ ఇదేంటి ఇద్దరు బాగానే గుర్తు చేసుకున్నారు నన్ను. వీళ్ళిద్దరు పవన్ బాగా ఎక్కువ గుర్తు చేసుకుంది. తనుజాని అందరికి చెప్తున్నాను, తనుజాని అసలు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి తను బిజీగా ఉండేది. నెక్స్ట్ టైం డెఫినెట్ గా తనుజా నేను లైవ్ లోకి వచ్చి యాడ్ చేస్తానండి. ప్లీజ్ ఈసారికి ఫర్గివ్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను డెఫినెట్ గా తనుజాని యాడ్ చేస్తాను నేను. అండ్ ఇలా మేమిద్దరం లైవ్ లో మీ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. బిగ్ బాస్ హౌస్ లో నిజంగానే అంటే ఒక సొంత ఇంట్లో అన్న చెల్లెళ్ళు ఎలా ఉంటారో, ఒక అన్న ఒక తమ్ముడు ఒక చెల్లి ఎలా ఉంటారో అలాగే ఉన్నాము. వాళ్ళిద్దరు కూడా నన్ను అలాగే ఒక పెద్దాన్ని చూసుకున్నట్టు చూసుకున్నారు. ఇద్దరు కూడా ఒక చెల్లి, రైట్ సైడ్ చెల్లి, లెఫ్ట్ సైడ్ తమ్ముడు ఈక్వల్ బరువు ఉంటారు. సో మధ్యలో నన్ను పెట్టి బ్యాలెన్స్ చేసేవారు. అంత అద్భుతంగా చూసుకున్నారు. నాకు దెబ్బ తగిలినప్పుడు కానీ అసలు నిజంగా దివ్య అయితే లైక్ ఇంట్లో నా సొంత చెల్లి ఎలా చూసుకుంటుంది అలా చూసుకుంది నన్ను తను. నాకు దెబ్బ తగిలినప్పుడు నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ దివ్య. ఈ లైవ్ లో కూడా నీకు చెప్తున్నాను నేను, బిగ్ బాస్ అదే నన్ను అంత బాగా చూసుకున్నావు నువ్వు నిజంగా హౌస్ లో. తమ్ముడు తర్వాతే కదా చెల్లి, తమ్ముడు తర్వాత తమ్ముడు తర్వాతే చెల్లి, అంతే కదా మరి. ఫస్ట్ బ్రదర్, సెకండ్ బ్రదర్, దెన్ థర్డ్. ఎస్ ఎస్. హాయ్ బర్ని అన్న, హాయ్ సుమన్ అన్న, హాయ్ ఇంతమంది నిజంగా ఇప్పుడు వెళ్తారు బాబోయ్. సుమన్ హౌస్ లో దొరికిన ఒక తమ్ముడు ఒక చెల్లి వలన బయట ఇంతమంది తమ్ముళ్ళు ఇంతమంది చెల్లెళ్ళు నాకు దొరుకుతారని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత మంది అసలు నిజంగానే మీ అందరి ప్రేమకి ఎన్ని నమస్కారాలు పెట్టినా సరే, ఏమి ఇచ్చినా సరే మీ రుణం మేము తీర్చుకోలేము. అంత అభిమానం చూపిస్తున్నారు మీరందరూ బాగా. మనం ఇక్కడ వరకు వారాల వరకు ఉన్నామంటే నిజంగా వీళ్ళు సపోర్టే కదా అన్న, ఆడియన్స్ అన్న. ఏం ఖుషి అంతేగా. ఇంకా మనం ఎలా ఉన్నా కూడా వాళ్ళకి నచ్చితేనే ఉంచుతారు హౌస్ లో. వాళ్ళకి నచ్చితే. అవును అవును. సో ఇప్పుడు చెప్తారు భరణి గారు, ఇప్పుడు బాగానే చెప్తారు ఇక్కడ నాకు ఇంతమంది చెల్లెలు తమ్ముళ్ళు దొరికారని చెప్పి. కానీ ఇలాంటి అన్నయ్య దొరకడం, ఈ అదృష్టాన్ని మేమే చేసుకున్నాం హౌస్ లోకి వెళ్ళి. బికాజ్ వాళ్ళు స్క్రీన్ లో చూసి అన్నయ్య అన్నయ్య అనుకుంటున్నారు, కానీ ఆయన బిహేవియర్ బట్టి మేము ఎక్స్పీరియన్స్ చేసాం కూడా. నాకు తెలుసు ఎంత బాగా చూసుకున్నారు, ఎంత కేర్ తీసుకుంటారు. నిజంగా అసలు నాకు ఇన్ని ఇయర్స్ అన్నయ్య లేని లోటు అంతా ఆయన 3 months తీర్చేశారు. కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, ఎమోషనల్ అయ్యాము, కానీ మళ్ళీ ఫ్యామిలీ అంటే అంతే కదా. ఇంకా అది ఫ్యామిలీ కాకుండా ఎవరు మనం కొట్టుకున్నాము తిట్టుకున్నాము, అందరినీ ఆకట్టుకున్నాము. నీ ప్రాజెక్ట్స్ గురించి అడుగుతున్నారు, నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి. అప్పుడు 7/G Part 2 అవుతుందండి. అదొక 70% అయిపోయింది.
ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక 2-3 ప్రాజెక్టులు అన్న, 2-3 ప్రాజెక్టులు వచ్చాయన్నా. పండగ తర్వాత కూడా స్టార్ట్ అవుతున్నాయన్నా. మంచి నీకేందన్నా నాకేమైనా క్యారెక్టర్ చెప్పన్నా ప్లీజ్ అన్నా. బా అసలు గైస్ చాలా అఖండ 2 లో అదేంటి మా అన్నయ్య క్యారెక్టర్ ఎంత స్టైలిష్ గా ఉంది అసలు. నిజంగా విలన్స్ లో చాలా అందరిలో బాగుంది. కూడా. నేను సినిమా ఖుషి, నీకు విషయం తెలుసా? నేను చెప్పండి సినిమా చెప్పండి. చూడకపోతే అన్న నన్ను దగ్గరుండి తీసుకెళ్లి చూడు అని చెప్పి తీసుకెళ్లారు నన్ను. యా అవునా? యా నేను చెప్పకుండానే వెళ్ళాను. మీరంతే మీరు చెప్పకుండా మీరు వెళ్ళిపోతారు. అంటే అప్పుడు మేము హౌస్ లో ఉన్నాం అనుకుంటాం. నేను అన్నాను హౌస్ లో అవును ఉన్నారు మీరు. హౌస్ లో ఉన్నా. అవును. మేము హౌస్ వచ్చాం, మేము వెళ్ళాం. దివ్య మమ్మీకి డాడీకి నమస్తే చెప్పానని చెప్పు దివ్య. Yes, yes. అండ్ సుమన్ తమ్ముడు కూడా. లాస్య గారికి నమస్తే చెప్పానని చెప్పు, అమ్మకి నమస్తే చెప్పానని చెప్పు సుమన్. అండ్ ఓకేనా ఓకేనా. ఇంకేం అడుగుతున్నారు? మేము ముగ్గురం కలిసి బ్యాంకాక్ ఎప్పుడు వెళ్తున్నావు అని అడుగుతున్నారు. ప్రాజెక్ట్స్ రావు. ఏంటిది? ఎందుకంటే నాకేం దివ్య షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. తను ఏంటంటే ముందు డాక్టర్ అయ్యి తను ప్రొఫెషన్ వేరు, తన యాక్టింగ్. నేను హౌస్ లో ఉన్నప్పుడు అడిగాను, వీళ్ళందరూ తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు. చాలా సీరియస్ గా స్టంట్లు అవన్నీ చేసేస్తే ఈయన మా అన్నయ్య ఉన్నారు కదా, విలన్ రోల్స్ బాగా వచ్చి సీరియస్ విలన్ క్యారెక్టర్స్ చేసి దాంట్లో దెబ్బలు తగిలించుకుంటారు కాబట్టి అప్పుడు వెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి నేను చదువుకుంటాను. నా సో సో అందరికీ మెసేజ్ వచ్చింది. సరే, మన ముగ్గురం కలిసి ఎవరైతే ఇప్పుడు లైవ్ లో మనల్ని ఎంత అభిమానించారో వీళ్ళందరికీ మనం ఒక మాట అయితే ఇవ్వాలి. నెక్స్ట్ టైం మన లవ్ ఒక మంచి అకేషన్ లో ఏదన్నా ఒక ఫెస్టివల్ దీంట్లో కానీ ఏదైనా ఒక మంచి అకేషన్ లో లైవ్ కి వచ్చినప్పుడు తనుజాని తీసుకురావడానికి ముగ్గురం కలిసి ట్రై చేస్తాం అని చెప్పి వీళ్ళకి మాట ఇద్దాం. డెఫినెట్ గా మేము తనుజాని కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాము పక్కా. ఓకే కదా ఖుషి? ఈసారికి ముందు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, అయ్యో సంజన గారిని కూడా లైవ్ లోకి తీసుకురావాలా? ఓకే ఓకే, డెఫినెట్ గా నెక్స్ట్ టైం ట్రై చేస్తామండి. ఈసారికి ఎందుకంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి క్షమించండి, ఏమనుకోవద్దు. హౌస్ మెంబర్స్ అందరి గురించి నేను ఒక మాటలో చెప్పాలంటే, ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు డే 1 నుంచి కూడా. ఎవరి మీద మాకు నెగిటివ్ ఒపీనియన్ కానీ ఏం లేదు నిజంగానే. అంటే అక్కడ టాస్క్ వరకు వచ్చేటప్పటికి టాస్క్ గెలిచే దీంట్లో కానీ, లేకపోతే ఎవరి ఇండివిజువల్ ప్లాన్స్ లో అప్పటికప్పుడు ఆ టాస్క్ గెలిచే దీంట్లో, కెప్టెన్సీ టాస్క్ లో కానీ అదర్ టాస్క్ లో కానీ వాళ్ళు సర్వైవ్ అవడానికి, వాళ్ళు అక్కడ విన్ అవడానికి చేసుకున్న గ్రూప్స్ తప్ప పర్సనల్ గా ఎవరి మీద ఎనిమిటీ కానీ లేదంటే ఎవరి మీద ఏమి లేవు. బయటకు వచ్చిన తర్వాత షోలో కానీ ఎక్కడైనా కలిసి అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాము. వీఆర్ ఆల్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఎవరి మీద మాకు ఏం లేదు. బయటకు వచ్చి కొంతమంది నెగిటివ్ గా కామెంట్ చేసేది అనేది వాళ్ళు ఏదో పొరపాటు పడి అలా మాట్లాడుంటారు తప్ప నిజంగానే వాళ్ళకు కూడా మా మధ్య ఏం ఉండదండి. అది చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళు ఇలా అంటే నెగిటివ్ గా మాట్లాడారు కొంతమంది అన్నదానికి మీరు వాళ్ళని నెగిటివ్ గా మీరు తీసుకోవద్దు. వాళ్ళు తెలియక లేదంటే ఆల్రెడీ ఫినాలే దగ్గరికి కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే దీంట్లో మా గురించి ఏదైనా నెగిటివ్ గా మాట్లాడి ఉండొచ్చు కదా తప్ప మా మీద నిజంగా నెగిటివ్ ఫీలింగ్స్ అయితే ఎవరికి లేవు. మేమందరం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటాము. నేను దాని క్లారిటీ కూడా ఇచ్చాను. ఎవరికి ఇక్కడ నెగిటివ్ ఏం లేదు. వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ వీళ్ళందరూ అంటే మాకు చెల్లి తమ్ముడు ఈ బాండింగ్స్ కాబట్టి ఒకరికొకరు ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటాం బయటకు వచ్చినా. అండ్ నేను సుమన్ గురించి నేను చెప్పాను. దివ్య ఇప్పుడు ఆల్రెడీ లైవ్ లో ఉంది కాబట్టి నేను దివ్య గురించి ఒక మాట చెప్పాలి. దివ్య అంటే నాకు ఫస్ట్ టైం తను అంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్ళందరిలో వాళ్ళు వచ్చి చేసి కూర్చున్నప్పుడు నేను సుమన్ తో చెప్పాను, సుమన్ తిని వస్తే చూడు హౌస్ లోకి అని చెప్పాను. నేనంటే సెకండ్ థాట్ లేకుండా తినే వస్తే చూడు హౌస్ లోకి అని చెప్పాను. తనే వచ్చింది. నేను తనకే ఓట్ చేశాను, తనకు కూడా చెప్పాను నేను. బట్ నేను తనలో అంటే ఒక నామినేషన్ పాయింట్స్ పెట్టినప్పుడు కానీ లేదంటే ఏదైనా టాస్క్ కానీ ఏదైనా ఒకరికి సపోర్ట్ చేస్తున్నప్పుడు కానీ తన స్ట్రాటజీస్ కానీ లేదంటే తను ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు విధానం ఒక క్లారిటీ కానీ అంటే ఏం ఉండదు. అంటే మిగిలిన వాళ్ళు మాస్కులు వేసుకున్నారా, మాస్కులు వేసుకున్నారా, మాస్కులు లేవా అన్నది నేనైతే పక్కా ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఒక ట్రాన్స్పరెన్సీ, అసలు నాకు తెలిసి అసలు మాస్క్ అన్నది ఎక్కడ త్రూ అవుట్ జర్నీలో మాస్క్ అన్నది వాడని క్యారెక్టర్ కానీ ఖచ్చితంగా చెప్పగలిగేది మాత్రం నేను దివ్య గురించి. తను హౌస్ లో ఎలా ఉందో బయట కూడా అలాగే ఉంటది. తన మాట కఠినంగా ఉండొచ్చు కానీ
తన మాట కఠినంగా ఉండొచ్చు. అది కూడా మాట కఠినంగా అంటే తను ఎవరితోనూ గొడవ పడితే తను అంటే ముందు తను వెళ్దు, తను ఒకటి కొట్టడానికి ట్రై చేస్తే తను 2 కొట్టడానికి ట్రై చేస్తది. అంటే ఇట్స్ లైక్ అంటే గేమ్ లో గానీ ఎవరితో ఆర్గ్యుమెంట్ లో గానీ తన వరకు తను ఇచ్చి పడేస్తుంది. అదే చెప్తుంది కదా, బరాబర్ నువ్వు బరాబర్ అంటది. అంటే ఖచ్చితంగా నేను అనుకున్నది చేస్తా అని చెప్పి ఖచ్చితంగా ఉంటది. అలాగే ఒక మనిషి నచ్చారు అంటే, ఆ మనిషి నచ్చారు అని చెప్పంటే అది ఆ రిలేషన్ అనేది అన్న అవనండి, తమ్ముడు అవనండి, బెస్ట్ ఫ్రెండ్ అవనండి. తనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ డిమాండ్ ఉన్నాడు హౌస్ లో. ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్ కింద ఇమాన్యుల్ ని కూడా ట్రీట్ చేస్తుంది, బెస్ట్ ఫ్రెండ్ కింద అన్నగా సుమన్ ని ట్రీట్ చేస్తుంది. నా దగ్గరికి వచ్చేటప్పుడు వీళ్ళ ముగ్గురు దగ్గర కన్నా నా దగ్గర ఏంటంటే మా ఇద్దరికి ఉన్న ఏజ్ గ్యాప్ ఎక్కువ వలన నా దగ్గర కొంచెం చనువు ఉంటుంది. చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంది తను ఎక్కువ నా దగ్గర. ఒక దీని కింద అంటే నన్ను బాగా ఓన్ చేసుకుంది. అంటే తన మాటల్లో ఒకసారి హౌస్ లో ఉన్నప్పుడే మీ అందరికి తెలియాలి, హౌస్ లో ఉన్నప్పుడు తనకి బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్నప్పుడు నేను తను నాకు దెబ్బతిన్నప్పుడు ఎలా చూసుకుందో తన గురించి నేను కేర్ తీసుకున్నప్పుడు నేను అడిగాను, కళ్ళని నీళ్ళు పెట్టుకుంటే డాడీ గుర్తొచ్చారా అని. కానీ డాడీ అవును ఫాదర్ గుర్తొచ్చారు అని చెప్పి వాళ్ళ ఫాదర్ గురించి చెప్పింది. సో అక్కడ పిలిచింది నన్ను అన్నా అని పిలిచినా సరే, నన్ను పిలవడం అన్నా అని పిలిచినా సరే ఒక ఫాదర్లీ కింద నన్ను చూసుకుంది. అంటే అంత బాగా నాకు దగ్గరైంది. ఆ చనువుతోనే తను అంత ఓన్ చేసుకోవడం వల్లనే తను గబుక్కున ఏదన్నా అంటే కొంచెం హార్ష్ గా మాట్లాడేటప్పుడు కానీ మిగిలిన వాళ్ళతో చూడండి, మిగిలిన వాళ్ళతో మాట్లాడే విధానానికి నాతో మాట్లాడే విధానానికి దివ్యాలో ఎందుకు డిఫరెన్స్ ఉంటుందంటే తన ఇంట్లో మనిషిగా ట్రీట్ చేయడం వల్లనే తను నా దగ్గర అంటే ఆ పొసెసివ్నెస్ కానీ లేదంటే తను హక్కుతో మాట్లాడే విధానం కానీ తను బాగా ఓన్ చేసుకోవడంలో మాట్లాడింది తప్ప తను హౌస్ లో ఉన్న అందరిలోకెల్లా చిన్నపిల్ల. నేను అలా చిన్నపిల్లలాగే సొంత చెల్లిలాగే చూసుకున్నాను నేను. నిజంగా దివ్య, ఈ లైవ్ లో కూడా నీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను సొంత అన్న కన్నా ఎక్కువ కింద నన్ను చూసుకున్నందుకు నేను నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు నాకు హౌస్ లో బెస్ట్ మెమరీస్. మీ ఇద్దరితోటి నాకు లైఫ్ లాంగ్ నా చెల్లిగా సుమనన్న తమ్ముడుగా మన బాండ్ ఎప్పటికి ఎలాగ ఉండాలి. వీళ్ళందరినీ మనం ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఎప్పటికీ మనందరం వీళ్ళందరికీ ఎవరైతే మెసేజ్ పెడుతున్నారో ఇంతమంది చూడండి మన లైవ్ లోకి వచ్చారు మన ముగ్గురు కోసం. వీళ్ళందరికీ మనం ఎప్పుడు కూడా వన్స్ ఇన్ వైల్ మన ముగ్గురు వచ్చి ఆ లైవ్ లోకి హాయ్ చెప్పాలి. వీళ్ళందరికీ సపోర్ట్ ఎప్పటికీ మన ముగ్గురికి కావాలి. మన కెరీర్స్ లో నీ కెరీర్ దివ్య, నీ కెరీర్ పరంగా కానీ, నీ ప్రొఫెషన్ పరంగా కానీ, సుమనన్న కెరీర్ పరంగా కానీ, నా కెరీర్ పరంగా కానీ వీళ్ళందరూ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మనకు కావాలి. దివ్య, యూ ప్లీజ్ టాక్ టు దెమ్ వన్స్. అదే ఇప్పుడు ఒకటైతే మెయిన్ గా నేను విన్నది ఏంటంటే, ఇదేంటి భరణి గారికి నేను రెస్పెక్ట్ ఇవ్వలేదు, నేను అరే ఇరే అది అని మాట్లాడానని చెప్పి. అంటే బేసిక్ గా నిజంగా మా అన్నయ్య అనుకుని నేను ఇంట్లో మనుషులతో ఎలా మాట్లాడతాను అలా మాట్లాడేశాను. అది నా ఎమోషన్ అలా బయటకు వచ్చింది తప్ప ఆయన్ని ఇదేంటి డిస్రెస్పెక్ట్ ఎందుకు చేస్తారు ఎవరైనా? అసలు అంత ధైర్యం కూడా ఎవరికి లేదు హౌస్ లో. అందరు కొంచెం ఇదేంటి ఆయన్ని క్యారీ చేసే విధానం గాని ఎలా ఉన్నా కూడా ఒక బిగ్ బాస్ కి ఇదేంటి నెక్స్ట్ ఎవరున్నారు హౌస్ లో అంటే భరణి గారు అన్నట్టు చూసేవాళ్ళం. సో ఆయన నా ఫ్యామిలీ మెంబర్ గా నేను ట్రీట్ చేశాను కాబట్టి అలా అరే ఏంట్రా అరే చోటు క్యారీ అని ఇలా వచ్చేది తప్ప అదేంటి మామూలుగా నేను ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేయాలి అనుకోలేదు. అండ్ మీ భరణి గారు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు కాబట్టి నేను ఆ విషయంలో ఐఎమ్ వెరీ సారీ. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు దాంట్లో. బట్ ఆయన మా అన్నయ్య, ఆ చనువుతోనే నేను పిలిచాను. ఆయన నన్ను చూసుకున్న విధానానికి ఆ చనువు వచ్చేసింది ఇంకా. సో మీరు ఆయనతో టైం స్పెండ్ చేసి ఆయన మిమ్మల్ని అలా ట్రీట్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఆ ప్రేమ. సో ఇట్స్ నేచురల్. సో ఏం చెప్పాలి అని మేముగ్గురం మీ అందరికి ఏం చెప్పాలి అనుకుంటున్నాం అంటే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకున్న ప్రతి ఒక్కరు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరి వర్క్ టెన్షన్ లో వాళ్ళు ఉంటారు, ఎవరి వర్క్ స్ట్రెస్ లో వాళ్ళు ఉంటారు. బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక టైం దాటిపోతే మళ్ళీ ఆ టైం మనం వెనక్కి రాదు. మీరు మీ ప్రొఫెషన్స్ లో మీరు ఫోకస్డ్ గా ఉండండి. మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ రీచ్ అవ్వడం ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మీకున్న టైంలో మీ పేరెంట్స్ కి మాత్రం టైం ఇవ్వడం మర్చిపోకండి. మీ మదర్ తోటి, అమ్మతోటి టైం ఎక్కువ స్పెండ్ చేయండి. ఫాదర్ తోటి టైం ఎక్కువ స్పెండ్ చేయండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో మాత్రం టైం స్పెండ్ చేయడం మర్చిపోవద్దు. వాళ్ళకి మాత్రం టైం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము, ఈ భూమి మీద మన ఎగ్జిస్టెన్స్ లేదు వాళ్ళు లేకపోతే. కాకపోతే మమ్మీ డాడీ అది పేరెంట్స్ ని మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఇంకేంటి, మేము ముగ్గురం
మేము ముగ్గురం అమ్మ పిచ్చోళ్ళమే. తనకి సుమన్కి అమ్మ పిచ్చి, నాకు అమ్మ పిచ్చి, మా దివ్య మమ్మీ కూడా అంటే అసలు అదేంటి ఆడియన్స్ దివ్య కూడా అందరికి అమ్మ కూడా పిచ్చి. పిచ్చెక్కింది ఇక్కడికి వచ్చి. మా మమ్మీకే ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు నేను బయటకు వచ్చాక చూస్తే నాకంటే. సో ఎవరైతే ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసి సపోర్ట్ చేశారో నాకు కానీ, సుమనన్నకు కానీ, దివ్యకి కానీ, ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసిన వాళ్ళకి మేము, తనకి, దివ్యకి, నాకు, సుమన్కి, మా అందరికి కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మాకన్నా చిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అందరికి కూడా మేము ముగ్గురం అందరికి పేరు పేరున అందరికి ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. చాలా నిజంగా అందరికి అందరి సపోర్ట్ అందరికి ఇలాగే ఉండాలి చాలా థ్యాంక్స్ ఈ కమింగ్ ఇయర్. అన్నా. ముందుగా అన్నా మన ముగ్గురు అందరూ ఒకసారి ముగ్గురు అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరికి. హ్యాపీ న్యూ సో అడ్వాన్స్ హ్యాపీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 మీ అందరి ఇళ్లలో సంతోషం అందరికీ బాగుండాలి, అందరూ హెల్దీగా ఉండాలి. ఫస్ట్ హెల్దీగా ఉండాలి, హెల్దీ అండ్ హెల్త్ వెల్దీ. జాగ్రత్త కాపాడుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఏవైతే మీకు గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ రీచ్ అవడానికి ఫోకస్ గా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ని మాత్రం హ్యాపీగా ఉంచండి. పేరెంట్స్ ని ఎప్పుడు బాధ పెట్టద్దు. వాళ్ళకి అది వాళ్ళు బాగా చూసుకోండి. పేరెంట్స్ ని బాగా చూసుకుంటే హ్యాపీగా ఉంటది. అన్నా ఇంకో ఫోన్ నుంచి గౌతమ్ మెసేజ్ పెడుతున్నాడు. మీ ఇద్దరు గౌతమ్ హాయ్ చెప్పండి అన్న. హాయ్ గౌతమ్. హాయ్ రూపిక. హాయ్ గౌతమ్. హాయ్ రూపిక. హౌ ఆర్ యు బడీస్? లాస్ట్ షాక్ కూడా లాస్య గారు హాయ్. చూడు దివ్య చెప్పిన లక్ష్య గారు హాయ్. దివ్య అలా ఈ ఇన్విటేషన్ చేస్తారు దీన్ని ఎవరు అనరు అదే కదా. ఏయ్, హౌస్ లో ఉన్నంత సేపు ఎలక్ట్రా. వీళ్ళిద్దరు నన్ను ఎగతాళి చేయడం, నన్ను ఎక్కిరించడానికి అయిపోయింది ఇలా టైం. మళ్ళీ నేను ఏదో ఒకటి అంటాను దాని మీద జోకే సరగండి నవ్వుతారు ఇద్దరు కలిసి. అన్న చాలా మంది అందరూ అడుగుతున్నారు బ్యాంకాక్ ఎప్పుడు వెళ్తారు అని. మన బ్యాంకాక్ కళ్యాణ్ ఓకే తీసుకెళ్తేనే అంటే వాళ్ళు వెళ్ళాలని చెప్పండి గైస్ అందరూ. లేదు తప్పకుండా నేను బ్యాంకాక్ వెళ్తా అన్న. ఇంకోటి అడుగుతున్నారు Excuse me. అన్నను కూడా మిమ్మల్ని కూడా Excuse me, శేషి గారు. మీరు మీరు అదేంటి మాట మారుస్తున్నారు మళ్ళీ నన్ను లేదు మాట ఎత్తేస్తున్నారు. అసలు సుమన్ అంటే నిజాయితీ, నిజాయితీ అంటే సుమన్. అన్న ఇప్పుడు బ్యాంకాక్ వచ్చి నేను ఏం చేయాలన్నా? నేనంటే ఇప్పుడు నేను యోగిగా మారిపోయాను కాబట్టి నేను బ్యాంకాక్ వచ్చి నేను ఏం చేస్తాను? అందరూ అడుగుతున్నారు బన్నని కూడా తీసుకెళ్తారా అని. షూర్, అందరం కలిసి ప్లాన్ చేద్దాం ఒక ట్రిప్. షూట్స్ అయ్యి లేకుండా ఉండి అందరికి ఫ్రీ టైం ఉంది దొరికిందని గైస్ వీళ్ళే బిజీ గైస్. నేను కలుద్దాం అన్నా కూడా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అండ్ మీరందరూ ఎంత మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి లైవ్ లోకి వచ్చి మాతో మాట్లాడి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్, మీరందరూ ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. అండ్ డెఫినెట్ గా నెక్స్ట్ లైవ్ కి వచ్చే ముందు ఏవైతే ఇప్పుడు ఈ లైవ్ లో మీరు అడిగారో అవి డెఫినెట్ గా తనుజాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాము. సంజనా గారితో కూడా మాట చెప్తాము. అండ్ మీ అందరి సపోర్ట్ ఇలా వాళ్ళు కూడా ఫ్రీగా ఉండాలి. మీ అందరి సపోర్ట్ ఇలా ఉండాలి. అండ్ ఎవరు ఏ విషయంలో కూడా ఏ చిన్న మిస్అండర్స్టాండింగ్ కానీ, ఏదన్నా ఒక భేదాభిప్రాయాలు కానీ, అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి ఒక్కరి మీద అంటే సదభిప్రాయాలు ఉండాలని లేదు. ఏదన్నా మీకు ఒక డౌట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ డౌట్ ఏదైనా ఉంటే పోస్ట్ చేయండి. ఆ డౌట్ కి క్లారిఫికేషన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. ఎందుకంటే వీఆర్ లైక్ మేము ఒకే తల్లికి పుట్టకపోయినా సరే హౌస్ లో ఉన్నంతకాలం ఒక తల్లికి పుట్టినట్టే మేము బిహేవ్ చేసాము. అది ఒక్కసారి మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. వీఆర్ అంటే బ్లడ్ రిలేషన్ కాకపోయినా సరే బ్లడ్ రిలేషన్ లాగే ఉన్నాం అక్కడ. సొంత చెల్లి, సొంత అన్న, సొంత తమ్ముళ్ళలాగే ఉన్నాం అక్కడ. ఎక్కడైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి తప్ప మేము ఎప్పటికీ ఇలాగ ఉంటాము. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి విషెస్ ఎప్పుడు మాకు కావాలి. మీ అందరి సపోర్ట్ తోటి ఫ్యూచర్ లో మంచి ప్రాజెక్ట్స్ తోటి మేము ముందుకు వస్తాము. తను ఒక పెద్ద డాక్టర్ అవుతుంది. మాకేమన్నా మేము యాక్షన్ సీక్వెన్స్ చేసి డబ్బులు తగిలించుకొని తన దగ్గరికి వెళ్ళాలి మేము. ఎందుకంటే తనకైతే మేము డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. రాఖీ అప్పుడు కొంచెం గుర్తు చేస్తూ ఉండండి వీళ్ళిద్దరికి. మెల్లగా మెసేజ్ పెట్టండి పెద్ద గిఫ్ట్ ప్లాన్ చేయమని చెప్పి. వాళ్ళు అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా అని చెప్పారు. నిజంగా తనుజాతో పిక్ నేను పెడతాను. అందరూ పిక్ 100% తనుజ నాకు నిజంగా అందరూ సపోర్ట్ చేశారు. నేను ఆ పిక్ కూడా పెడతాను మీకు తొందరలోని. సో దివ్య, థ్యాంక్ యూ సో మచ్. దివ్య చెల్లి పాప, థ్యాంక్స్ ఫర్ ద టైం. మనకి థ్యాంక్స్ అవన్నీ వద్దు. జస్ట్ ఒక కేక్, ఒక చిప్స్ ప్యాకెట్ కొనిస్తే ఖుషి మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ప్లస్ మా
మన అభిమానం అందరికి ఒక సర్ప్రైజ్. ఓకే. హాయ్. హాయ్ లాస్య. లాస్య గారు హాయ్. బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నాం. Thank ఇన్ని you so రోజుల much. తర్వాత యా అంటే నేను దివ్య యాక్చువల్లీ గారు బాగా సపోర్ట్ చేశారు వీళ్ళిద్దరికి. అయ్యో గారు ఎందుకండి, అయ్యో అయ్యో దివ్య గారు ఖుషి డాక్టర్ గారు అంటే మాకు ఇద్దరికి చాలా భరణి చాలా గారు ఇష్టం వద్దు, ఖుషి అంటే. భరణి గారు ఖుషి అంట. ఖుషి ఖుషి. అనండి, అయిపోతుంది. మీ That's ముగ్గురు beautiful. బాగుంటే చాలా బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ గైస్ ఆల్. అసలు బెస్ట్ వీడియో ఏది చెప్పండి, అసలు వీకెండ్ లో ప్లే చేసింది ఇప్పటివరకు ఆ ముస్తఫా సాంగే కదా. అవును చాలా. ఎక్కడ పోతుంది ఖుషి? ఎగ్జామ్స్ బాగా రాసారా? ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్స్ రాసాను బానే, ఇంకా ఫైనల్స్ ఏప్రిల్ లో ఉన్నాయి, అది కూడా అయిపోతే ఇంకా డిగ్రీ వచ్చేస్తుంది. అబ్బో మన హాస్పిటల్కి వెళ్ళిపోవడమే. అంతే వచ్చేది, ఇంకా మందే అంతా. మీరు వచ్చేది హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, సిరంజి పట్టుకుని మేము వెనక తిరుగుతుంటది. నేను వస్తా, ఫోన్ చేసి ఎక్కడున్నారు ఇద్దరు అని చెప్పి వచ్చి పొడి చేస్తా ఒకసారి. ఎప్పుడు కూర్చో. అయ్యయ్యో. సో సుమనన్న, థ్యాంక్ యూ సుమనన్న. బాయ్ బాయ్. లాస్య గారు నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే బాయ్. డాక్టర్ గారు మా అన్నయ్య Bye, bye. చేసిన Thank you, ఇద్దరు Anna. Thank you so much. సపోర్ట్ చేయండి గైస్. బాయ్ బాయ్. ఖుషి బాయ్ బాయ్. నిజంగా Bye. అందరికి చాలా థ్యాంక్స్ అండి, మీ వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేశారు. రియల్లీ చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్. బాయ్ బాయ్. సరే గౌతమ్ బాయ్. హాయ్ బాయ్ చెప్పాను. హాయ్ గౌతమ్, బాయ్ గౌతమ్.